హలో ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా గుత్తి వంకాయ కర్రీ కోసం పల్లీలను వేయించుకోవాలి. నేను ఇక్కడ పావు కిలో వంకాయలను తీసుకున్నాను కాబట్టి 2-3 స్పూన్స్ పల్లీలను వేయించుకున్నాను. పల్లీలు 1 మినిట్ వేగిన తర్వాత నువ్వులను యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేస్తే నువ్వులు అనేవి మాడిపోతాయి. అవి కూడా 1 మినిట్ వేగిన తర్వాత కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే తురుము పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలను కూడా వేయించుకోండి. నా దగ్గర ధనియాలు లేవు, అందుకు నేను ధనియా పౌడర్ యాడ్ చేశాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీలోకి యాడ్ చేసి ధనియా పౌడరు, అలాగే వెల్లుల్లి, చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ కారం. అంటే మీరు ఎక్కువ కారం తినేటికంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. మా రూమ్లో ఎక్కువ తింటారు, అందుకే నేను ఎక్కువ వేసాను. అంతే, ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వంకాయని ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, అలా తొడెం కట్ చేసి మధ్యలోకి 4 పీసెస్గా విడిపోకుండా లాస్ట్ వరకు కట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి. సాల్ట్ వాటర్లో ఎందుకు వేసుకోమంటున్నా అంటే బయట అలాగే పెడితే కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఈ వంకాయల్లోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. అన్ని వంకాయల్లోకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నా కదా, అలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం నేను ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లోకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. దీనిని మా సైడ్ నూనెంకాయ కూర అని కూడా అంటారు. తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అన్నీ ఒకేసారి వేయకండి, అందులో మసాలా అనేది విడిపోతుంది. ఇలా వేసి మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా. తర్వాత మిగిలిన మసాలాను కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వాటరు, అలాగే చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి ఒక 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? ఒకసారి తింటే కమెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే గాయ్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.